హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. సినిమా రంగం అకస్మాత్తుగా ఒక కొత్త ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అది సినిమా థియేటర్ల నిర్వాహకుల తరపున ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే, ఇప్పటిదాకా అద్దెలు కడుతున్నారు థియేటర్లకి, అద్దెలతో అయితే మేము బ్రతకలేకపోతున్నాం, మాకు సినిమా ఆదాయంలో వాటా కావాలి అని అడుగుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎగ్జిబిటర్స్ తరపున వచ్చే నెల 1 తారీఖు నుంచి టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్కే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ లోపుగా సినీ రంగం చర్చించాలి అని కోరుతున్నారు. ఈ అడుగుతున్నటువంటి వాళ్ళల్లో డి సురేష్ బాబు అట్లాగే దిల్ రాజు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఒకవైపు నిర్మాతలు, మరొక వైపున ఎగ్జిబిటర్లు కూడా, అంటే థియేటర్లని అద్దెకి తీసుకున్నటువంటి వాళ్ళు కూడా, లేదా థియేటర్లను నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా. ఏంటి అసలు ఈ సమస్య, ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ నిర్మాత, సినీ రంగ ప్రముఖులు చిట్టిబాబు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎందుకు అసలు ఈ సమస్య వచ్చింది అనుకోవాలి? ఈ సమస్య ఇప్పుడు కొత్తది కాదు సాయి గారు. ఈ గతంలో నుంచి చాలా సందర్భాల్లో ఈ పర్సంటేజ్ సిస్టంలోకి రావాలి, పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఇండస్ట్రీ బతుకుద్ది, ఈ చిన్న సినిమాలు బతుకొస్తాయి. ఇవాళ 225 సినిమాలు వస్తున్నాయంటే ఒక 25 సినిమాలు పెద్ద సినిమాలు, మిగతా అన్ని 200 సినిమాలు, 200 సినిమాలు చిన్న సినిమాలు. ఇవి రెంట్ కట్టుకుని ఆడే పరిస్థితులు లేవు. బాగున్నా కూడా రెంట్ కట్టుకునే పరిస్థితి, తీసేయాల్సిన పరిస్థితి వస్తున్నాయి. పర్సంటేజ్ అయితేనే గతంలో ఉండేది ప్రమాణంగా. పర్సంటేజ్ ఉన్నప్పుడు చిన్న పెద్ద అన్ని సినిమాలు ఆడేవి, బాగున్న సినిమా ఆడేది, అందరికీ బాగుండేది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు అందరూ షేర్ చేసుకునేవారు. బాగుండేది. మొన్న షారూఖ్ ఖాన్, దీపిక పడుకొని కూడా మన ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో కూడా షారూఖ్ ఖాన్ అదే అన్నాడు, నాకు గత సినిమాలో ఇలా పర్సంటేజ్ మీద నేను అంగీకరించి చేసుకున్నందుకు నాకు ఒక సినిమాకి 200 కోట్లు వచ్చింది నా రెమ్యూనరేషన్ కింద వాటా పర్సంటేజ్, ఇంకో సినిమాకి 25 కోట్లే వచ్చింది. సో సినిమా బాగున్నప్పుడు అందరికీ వస్తుంది, లేనప్పుడు కష్టాన్ని అందరూ పంచుకున్నట్టు అవుతుంది. ఇది మంచిది, అప్పుడే ఇండస్ట్రీ మనగలుగుద్ది. లేకపోతే ఏదో ఒక 4 సినిమాలు, ఒక 4 బాగుంటారు, 40 మంది ఇబ్బంది పడతారు. కాబట్టి ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురు నిలబడితేనే, ముగ్గురు బాగుంటేనే ఉంటుంది. సో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు కూడా పర్సంటేజ్ తీసుకుంటే సుఖం ఉంటుంది. మీరు ఎట్లా పోతే నాకెందుకు, నాది నాకు ఇచ్చేయండి, మీ గర్వం మీరు అనుభవించండి అన్నట్టు పద్ధతి కాదు. ఇది ఎప్పటి నుంచి ఇవాళ కాదు సాయి గారు. గతంలో రాజశేఖర రెడ్డి గారికి, ఎప్పుడు అంతకుముందు చంద్రబాబు రెడ్డికి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నాం. నేనే 3 సార్లు రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళిన ట్రూప్ లో ఉన్నాను. చిన్న సినిమాల దీని తరపున చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఉన్నాం. చెప్తాం, అన్ని ఆలకిస్తారు. ఫైనల్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ పెద్ద తలకాయలు వెళ్ళి ఆ పెద్ద సినిమాలకు సంబంధించిన అవసరాలు మాత్రమే మాట్లాడుకుని మిగతా ఎన్నో ప్రపోజల్స్ బతికించుకోవడానికి చిన్న థియేటర్స్ కట్టమన్నాం. మాల్స్ లో, స్మాల్ మాల్స్ లో 200 సీట్లు, 300 సీట్లు థియేటర్లు, 250 మినిమం థియేటర్లు కడితే ఎక్స్పెన్సివ్ కలిసి వస్తాయి, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. అలాంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు దానికి అంగీకరించారు. కరెక్ట్. పెద్ద ఇల్లు చెన్నై కూడా అక్కడక్కడ కడతా ఉంటాయి. సెంటర్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది, తక్కువలో మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అని మళ్ళీ దాన్ని కూడా చెరగొట్టారు. అంటే ఒక బంగారు బాగుతుంది. ఒక దీంట్లో తిన్నా ఇప్పుడు వాళ్ళే వచ్చి సంతోషం. వాళ్ళ సురేష్ బాబు కానీ, దిల్ రాజు గారు కానీ, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కాబట్టి పర్సంటేజ్ గతంలో ఇచ్చినప్పుడు ఇదే స్టార్స్ కి, పెద్ద స్టార్స్ కి 70%, 80% పర్సంటేజ్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. 50, 60, 40, 60 మామూలు సినిమాలు కూడా ఈ పెద్ద సినిమాలకి 70%, 80% ఇచ్చిన రోజులు కూడా స్టార్ డబ్బును బట్టి. అలాగే స్టార్ డబ్బు ఉన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనేటికి కొంచెం పర్సంటేజ్ ఎక్కువ తీసుకోండి. బట్ ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇండస్ట్రీ బాగుపడుతుంది. అందరూ అన్నం తింటారు, అందరూ పనిలో ఉంటారు, అందరూ బాగుంటారు. ఈ కాంప్రహెన్సివ్ థింకింగ్ పోయింది సాయి గారు. గతంలో ఉండేది. ఇప్పుడు మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. మన ఇండస్ట్రీ బాగుండడానికి ఏమి చెయ్యాలి, ఎలాంటి చేయాలి, వాళ్ళ ఆడియన్స్. అంటే నాకు ఇక్కడ ఒక్కటే అర్థం కావాలి పబ్లిక్కి. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటిది థియేటర్లకి రెంట్ల వలన వర్కౌట్ కావట్లేదు, పర్సంటేజ్ అంటున్నారు. వీళ్ళు థియేటర్ల గురించి అడుగుతున్నట్ట, టోటల్ సినిమాల్లో ఈ షేరింగ్ అడుగుతున్నట్ట? సినిమాల్లో షేరింగ్ కాదండి, టోటల్గా థియేటర్ దగ్గర పర్సంటేజ్.
అంటే ఎట్లా థియేటర్కి పర్సంటేజ్ అంటే ఎట్లా ఏమవుతుందంటే వస్తుంది? ఎందుకు అడుగుతారంటే అండి సాయి గారు పర్సెంటేజ్ అసలు ఎట్లాగా మీరు అన్నారు ఇంతకు ముందు కూడా ఇట్లాంటిది ఇంప్లిమెంట్ అయింది అంటే థియేటర్కి పర్సంటేజ్ అసలు ఎలా ఇవ్వగలుగుతారు? ఏముంది కలెక్షన్ లో 60-40 అండి. అంటే కలెక్షన్ టోటల్గా టికెట్లు ఎన్ని అమ్మితే అందులో 60-40. అంతే అంతే టికెట్లు ఏమవుతే గతంలో ఏంటంటే అది సిస్టమ్ శుభ్రంగా ఉండేది. ఉండేదా గతంలో? ఆ? గతంలో ఉండేది అట్లాగా? గతంలో ఉండేదండి. ఎన్నేళ్ల క్రితం? ఉండేదాన్ని పర్సంటేజ్ తీసేసి రెంట్ అని పెట్టారు. ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేది అట్లాగా? అవి ఒక 15-20 సంవత్సరాల క్రితం. అంటే 2000 ఆ టైంలో రామారావు గారి పీరియడ్ కు ముందు పర్సంటేజ్ లేనండి. ఎన్టీ రామారావు గారికి ముందు ముందు అంటే అప్పుడు దాదాపు 50 ఏళ్ళు అయిపోయినట్టుగా లెక్కనైతే. అంటే ఆ తర్వాత కొన్నాళ్ళు ఉంది. అప్పుడు బాగుండేది. అందుకని ప్లస్ థియేటర్లు కూడా మూడు కేటగిరీలు ఉంటాయి. రిజర్వ్ పైన, కింద డ్రెస్ సర్కిల్, కింద నేల అంటే నేల మీద కూర్చునే వాళ్ళం, బెంచ్ అంటే బెంచీల్లో కూర్చునే వాళ్ళం, కుర్చీ అంటే కుర్చీలో కూర్చునే వాళ్ళం, నాలుగోది రిజర్వ్ వచ్చిన తర్వాత మినిమం మూడు క్లాసులు ఉండేటప్పటికి ఏమైందంటే ఈ మన సినిమాకి వచ్చే ఆడియన్స్ ఎవరు సార్? రిచ్ క్లాసు డ్రెస్ సర్కిల్ క్లాస్ కాదు సార్. ఎక్కువ రెగ్యులర్ గా 1-4 సార్లు చూసేవాళ్ళు ఎవరంటే రిక్షావాడు, కూలీవాడు, అమాలీలు, ఆటో డ్రైవర్లు, వీళ్ళు సార్. ఈ చిన్న సార్ వాళ్ళు 70 రూపాయలు రోజు వస్తారు. వాడు సాయంకాలం దాకా పనిచేసి సాయంకాలం అలా థియేటర్గా చూసుకుంటాడు. రోజు వచ్చేవాడు. ఆ రోజు వచ్చే ఆడియన్స్ ని మనం రాకుండా చేసి కింద నుంచి పైదాకా 100-200 వాడు రాడు. బాగా ఉంటే కానీ వాడు జేబు చూసుకుంటాడు కదా వాడికి దీనికి. సో ఈ ఆడియన్స్ రప్పించడానికి మళ్ళీ 3 క్లాసులు తీసుకురావడం, ఈ పర్సంటేజ్ సిస్టమ్ అంటే కిందంతా ఫుల్ అయ్యేది. అంతే టికెట్ల రేట్లు ఇప్పుడు ఏదవుతుంది, టికెట్ల రేట్ ఇష్టం వచ్చేది పెంచుతున్నారు. అడ్డదడ్డగా పెంచేసి 350-400 రూపాయల టికెట్. అది ఎవరికి వర్కౌట్ అవుతుంది? ఆ స్టార్డమ్ ఉన్న హీరోలకు వర్కౌట్ అవుతుంది. అది కూడా ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు వారం కూడా నిలబడట్లేదండి. బాగాలేదు సినిమాకి ఎంత స్టార్ ఉన్నా బాగాలేదు. మూడో షోకే పడిపోతారు వీళ్ళు. ఊరినే ఆహా ఓహో అని ఎగబడి చేయటం తప్పితే, ఇవాళ హడావిడి చేయటం తప్పితే మూడో షోకి సినిమా బాగాలేకపోతుందంటే ఎంత పెద్ద హీరో ఉన్నా 3వ షోకి 4వ షోకి వచ్చేస్తుంది. ఇవాళ హిట్ అని చెప్తున్న ఒక సినిమా 4వ రోజుకు ఓల్డ్ ఓవర్ వచ్చింది సార్. ఉన్న పేరుకు పబ్లిసిటీ చేసుకుంటూ తప్పితే. సో ఈ హంగామా చేపించి బోగస్ స్టార్డమ్, బోగస్ హైపులు ఇచ్చుకుని ఎక్కువ రేట్లకి అన్ని డిస్ట్రిబ్యూటర్లు పోతున్నాడు. ఎగ్జిబిటర్ పోతాడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఇస్తాడు. ఇది మళ్ళీ రిటర్న్ వస్తాయి కదా. చంపుకుంటా పోతే డిస్ట్రిబ్యూటర్ చంపుకుని, ఎగ్జిబిటర్ చంపుకుని ఎవరు బతకాలని? ఓన్లీ స్టార్స్ బతకాలా? అంటే దాదాపుగా గత పడిపోయింది. 15-20 సంవత్సరాల్లో అనేక సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అసలు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి సినిమా థియేటర్ విజయవాడ మారుతి థియేటరే మూతపడింది. షాపింగ్ మాల్స్ కింద మారిపోయినాయి. హాయ్ గారు మీకు తెలుసో తెలీదు, మారుతి థియేటర్ మాదే. థియేటర్ లో మా తాతగారు పావలా పార్ట్నర్. ఫస్ట్ ఆ సినిమా థియేటర్ ఫస్ట్ కట్టినప్పుడు మా తాతగారు అంటే మా నాన్నగారు త్రిపురేని సత్యనారాయణ, ఆయన పావలా వాటాదారు దాంట్లో. మా నాన్నగారు పోతి శ్రీనివాసరావు గారు వాళ్ళు కట్టింది ఫస్ట్ థియేటర్ మాదే. అదే నేను అది ఫస్ట్ స్టోరీ చేసి అది మూతపడినప్పుడు అది షాపింగ్ మాల్ కిందకి మారిపోయింది కదా. దేశవ్యాప్తంగా ఇదే మన రాష్ట్రంలోనే చూస్తే నేను అబ్జర్వ్ చేసినయే అనేక థియేటర్లు షాపింగ్ మాల్స్ కిందనో లేకపోతే పెళ్లి మండపాల కిందనో మారిపోతున్నాయి. ఇదివరకు సినిమా థియేటర్ దగ్గరికి థియేటర్ యజమాని అంటే చాలా గొప్ప గౌరవం పొందేవాడు. వాళ్ళని ఏదో మేము సెలబ్రిటీ లెక్కన చూసేవాళ్ళం. ఎందుకు? టికెట్లు మనకు కావాల్సిన సినిమాకి ఇస్తారని చెప్పేసి. ఎందుకు ఒక్కసారిగా థియేటర్ల బ్రతుకు ఇట్లా మారిపోయింది? ఏం లేదు సార్, వాళ్ళకి మార్స్. అందుకనే ఎగ్జిబిటర్స్ మార్స్గా మార్చుకుంటే సుఖంగా ఉంది సార్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు బతిమాలుకుని, ప్రొడ్యూసర్లు బతిమాలుకుని మీ సినిమా థియేటర్ రన్ చేయాలి కదా. పర్సంటేజ్ ఏదో ఒకటి థియేటర్ రన్ అవ్వాలి కదా. థియేటర్ సినిమాలు ఆడకుండా మంచి సినిమా పెద్ద సినిమాలు రాకపోతే థియేటర్ అలా ప్రజల్లో వచ్చి దూరం అయిపోతుంది. కనుక కష్టమో నష్టమో వేసుకోవాలి. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు రేట్లు పెంచుకుంటారంటే ఒప్పుకోవాలి. అన్ని రకాల వాటికి అంగీకరించాలి. లేకపోతే మీకు థియేటర్ సినిమా ఇవ్వమంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కట్టుదిట్టం కావాలి అంటే ఒక పెద్ద తలకాయగా ఇవాళ మంచిది. సురేష్ అంటే గతంలో కూడా ముందు కూడా సురేష్ గారితో మాట్లాడడం కూడా ఆయన కూడా ఈ ఇష్యూని కరెక్ట్ చేసుకోవాలి. ఇండస్ట్రీ చచ్చిపోద్దు లేకపోతే అనే లైన్లోకి వచ్చాడు ఆయన.
గతంలో ఆ లైన్లు లేరు. అందరూ అదేంటి మా బిజినెస్ మాది అన్నట్టు ఉండేవారు. మా బిజినెస్ మాది, మేమేం చేస్తాం, యూఆర్ డూయింగ్ బిజినెస్, యూ డూ ఇట్, ఇది ఇట్స్ అవర్ బిజినెస్, యూఆర్ డూయింగ్ ఇట్. దీంట్లో వాళ్ళకి ఏదో నష్టం వస్తే హౌ కెన్ వి థింక్, అలా ఉన్న ఆలోచన నుంచి లేదు. ఇండస్ట్రీ బతకపోతే ఎవరో బతకం, ఇండస్ట్రీని బతికించుకుంటేనే, సినిమాలను బతికించుకుంటేనే అందరూ బతికేది. సో వీ షుడ్ ట్రై టు రివైవ్ పాలసీస్ అండ్ జీవం పోసుకోవాలి మన సినిమాలు. కానీ ఆలోచన ఇప్పుడు వచ్చింది, మంచిది. కాకపోతే ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్ది, ఈ ఎగ్జిబిటర్స్ ఎంతవరకు పట్టుగా ఉంటారు. గతంలో కూడా వచ్చిన ఈ ఆలోచనల్ని నీరు గార్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారే సార్ ఈ సినిమాలకు సంబంధించినంత వరకు మీటింగ్ లో ఆయన ఒక్కడే ఇండస్ట్రీని బతికించడానికి చిన్న సినిమాలని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఉంటేనే అందరూ బాగుంటారు, నెంబర్ ఆఫ్ సినిమాలు ఉంటాయి, అందరూ బాగుంటారు. చిన్న సినిమా బతికించుకోకపోతే ఆయన ఆలోచనలో ముందుకు వచ్చింది ఆయనే. దురదృష్టం ఆయన చనిపోయారు అనుకుంటే, ఆయన కనుక బతుకుంటే ఖచ్చితంగా ఒక మార్పు చేసేవాడు ఆయన. ఎందుకంటే వేరే కాదు, వీళ్ళకి మెథడాలజీ, ఆయన ఉద్దేశం, డైరెక్షన్ ఆఫ్ ఆయన మైండ్ డైరెక్షన్ ఈ విధానంలో ఉంది. ఎందుకంటే ఆయన థియేటర్లు రాజకీయ విజయవాడలో అది కొంచెం ఆయనకు అవగాహన ఉంది. ఈ సినిమాలు ఈ అవగాహన మీద కరెక్ట్ చిన్న సినిమాలని బతికించుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఉంది. లేకపోతే ఇండస్ట్రీ అన్ని పెద్ద సినిమాలు అంటే మొత్తం కలిపి 20-30 కూడా తీరు, వాటితో ఇండస్ట్రీ బతకదు కదా. ఈ చిన్న సినిమాలే బతికిస్తుంది. ఆ బతికించిన చిన్న సినిమాలని మనం బతికించుకోవాలి అనే యాంగిల్ ఆయన బాగా ఆలోచించాడు. ఆయన పోయారు. తర్వాత మళ్ళీ మిగతా అంతా తర్వాత వచ్చిన క్యాపిటలిస్ట్ మెంటాలిటీనే కదా. అన్ని మాట్లాడినా క్యాపిటలిస్ట్ చాలా ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చారు. అది రైట్. ఇప్పుడు ఈ థియేటర్లకి ఇట్లా ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సినిమా ఉందనుకోండి, కొన్ని సినిమాలు చిన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యి బాగా సక్సెస్ అవుతున్నాయి, కొన్ని సినిమాలు పెద్ద సినిమాలకు కూడా జనం రాకుండా పరిస్థితి అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ రేషియో ఇస్తే గనక థియేటర్ సస్టైన్ అవుతుందా అప్పుడైనా? అది ఖచ్చితంగా సస్టైన్ అవుతుందండి. ఎందుకు సస్టైన్ అవుతుందంటే నష్టాన్ని కూడా షేర్ అవుతుంది కదా సార్. ఇప్పుడు నష్టం షేర్ అవుతుందా, నష్టం కూడా అంటే థియేటర్ వాళ్ళకి ఇప్పుడైతే ఏ నష్టం లేదుగా. థియేటర్ అద్దెకి ఇచ్చేసాడు, అద్దెగా తన డబ్బులు తనకు వచ్చేస్తాయి కదా. నష్టపోతే ఆ సినిమా ప్రొడ్యూసరో లేకపోతే ఆ డిస్ట్రిబ్యూటరో నష్టపోతాడు, కానీ థియేటర్ యజమానికి ఏం ప్రాబ్లం ఉండదు కదా లెక్క ప్రకారం అయితే. థియేటర్ యజమానికి ఏం ప్రాబ్లం? డిస్ట్రిబ్యూటర్ పోతే థియేటర్ యజమాని ఎక్కడికి పోతాడండి? థియేటర్ యజమాని అద్దె ఇచ్చేస్తారు కదా వాళ్ళ అద్దె వాళ్ళకి. అది అసలు డిస్ట్రిబ్యూటర్ బతుకుంటే కదా ఇవ్వటానికి కూడా. డిస్ట్రిబ్యూటర్ చచ్చిపోతున్నాడు సార్. డిస్ట్రిబ్యూటర్ డబ్బులు పెట్టి, ఎందుకంటే వీడు ఎవరికి ఇస్తాడు? డైరెక్ట్ గా ఎగ్జిబ్యూటర్ థియేటర్ ప్రొడ్యూసర్కి ఇవ్వడానికి డబ్బులు. ఎగ్జిబ్యూటర్ గివ్స్ మనీ టు ది నా థియేటర్ సినిమా ఇస్తా, ఓకే, ముందు అడ్వాన్స్ గా ఇస్తాడు. ఈ ఎగ్జిబ్యూటర్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తారు. ఇది జరిగేది తతంగం. ఈ ఎగ్జిబ్యూటర్ ఎవరైనా పొజిషన్ వస్తే వాడు ఎక్కడ నాకేం రావట్లేదు, మొత్తం పెట్టుకుని సావడం తప్పితే అక్కడేమవుతుంది? డిస్ట్రిబ్యూటర్ అనేవాడు వెనకడుగు వేసుకుంటున్నాడు. గతంలో ఉన్నట్టు ఎన్ని కంపెనీలు ఉంటాయి, పూర్ణ పిక్చర్స్ అని, నవయుగ అని, లక్ష్మీ పిక్చర్స్ అని, శ్రీలక్ష్మి అని 16 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు ఉంటాయి సార్. ఇవాళ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? జిల్లా డిస్ట్రిబ్యూటర్ చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే వాళ్ళు బతికి పట్టలేని పరిస్థితిలో ఉంది. సో అది కాపాడుకోవాలంటే అది ఒక సిస్టమ్ గా ముగ్గురు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ నుంచి ఎగ్జిబ్యూటర్కి వస్తుంది, మళ్ళీ ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వచ్చి, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్కి వస్తుంది. ఇది సర్కిల్, ఈ ఫైనాన్స్ సర్కిల్ సజీవంగా ఆరోగ్యకరంగా ఉంచాలంటే పర్సంటేజ్, గతంలో పర్సంటేజ్ చేసినప్పుడు ఎంత సవ్యంగా ఉంది. ఇప్పుడు ఈ రెంట్లు వచ్చిన తర్వాత రెంట్లు వచ్చి ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా. సో అందువల్ల వాళ్ళు కూడా లీజ్కి ఎందుకు ఇస్తున్నారు? ఈ రెంట్లు ఈ పరిధిలో లీజ్కి ఇచ్చేసుకుంటున్నారు. ఆ లీజ్ తీసుకున్న వాళ్ళు ఇష్టం వచ్చిన రెంట్ పెంచుతున్నారు. అది విషస్ సర్కిల్ గా తయారైంది. అంటే ఇది ఇలాంటి విషస్ సర్కిల్ సృష్టించింది కూడా ఇప్పుడు వీళ్ళే కదా. సినిమా రంగంలో ఆ నలుగురు అంటుంటారు. ఇప్పుడు ఈ థియేటర్ వాళ్ళని బెదిరించి వాళ్ళకి మీకు సినిమా ఇవ్వమని చెప్పి
వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా గుంజుకుని లీజుకి తీసుకున్న వాళ్ళు వీళ్ళే కదా. వీళ్ళే మరి వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి వీళ్ళకి నష్టం వచ్చేటప్పటికి మళ్ళీ మాడు పగిలే షేరింగ్ అడుగుతుండే. మాడు పగిలేటప్పటికి మొన్నటిదాకా తీసుకుని ఏదో మేము మాదే మొత్తం మేమే అనుకుని ఇప్పుడు మాడు పగిలేటప్పటికి వాళ్ళ సినిమాని వాళ్ళకి మాడు పగలు కొట్టింది. దాంతో ఈ మామిడి పగిలి ఇది కరెక్ట్ కాదు, పగిలితే ఎలా ఉంటుంది తెలిసింది, మాడు పగిలితే ఎలా ఉంటుంది అది ఇప్పుడు వాళ్ళ స్వయాన అనుభవం వచ్చింది. ఆ అనుభవం మీద ఇది ఇప్పుడు మనం కడు తెరిచారు. అది ఏదైతే వాట్ ఎవర్ మేబీ ఒక మంచి సిస్టంలోకి రాబోయే సూచనలు కనబడుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా ఎగ్జిబిటర్స్ కూడా సార్ మెయింటైన్ చేయట్లేదు సార్. ఎగ్జిబిటర్స్ కూడా చేంజ్. ఒక థియేటర్స్ లో సింగిల్ థియేటర్స్కి వెళ్తా ఉంటే బాత్రూమ్కి వెళ్ళలేదు, సైకిల్ పార్క్ అంటే బురద, ఏమి అసలు మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, ఎలా ఉంటుంది? సో వాళ్ళు చేయాలంటే ఎక్కడ ఉన్నదానికే మేము మెయింటైన్ చేయలేకపోతుంది. దీనికి ఎక్కడ అంటున్నారు వాళ్ళు జిఎస్టీ ఎక్కువ అనేది కరెక్ట్. మన జిఎస్టీ బాంబే కన్నా తక్కువే సార్. మనం బాంబే తోటి పోటీ పడుతున్న ఫీల్డ్ ఇండస్ట్రీ. మనం బాంబే మార్కెట్ కన్నా అక్కడికన్నా జిఎస్టీ మనకు తక్కువే మహారాష్ట్ర కన్నా. అలాగే ఈ జిఎస్టీ ఎక్కువ అవన్నీ సాకులు తప్పితే మనం ఇండస్ట్రీని బతికించుకోవాలి సార్. ఆడియన్స్ థియేటర్కి రావాలి సార్. ఇప్పుడే పోయారు, ఇప్పుడే రావట్లా. ఇంకా తెప్పించుకోవాలంటే మనం 2 క్లాసులు 3 క్లాసులు అనేది తీసుకోవాలి. పైనుంచి కింద దాకా ఒకే రేటు 200, 300 అని పెట్టాలి. కొంచెం క్రేజ్ ఉన్న సినిమా వస్తే 350, 400 ఈ పెడతా ఉంటే ఇలా పోతా ఉంటే వస్తానే బంగారు బాతు కథలా గుర్తొస్తుంది. గుడ్డు పెట్టి బంగారు పొదుగురు కోసేద్దాం ఉన్నట్టు ఒక సినిమా వస్తే. అందుకనే ఇప్పుడు రామారావు గారు ఒక మాట అనేవారు, ఒక సినిమా వన్స్ ఇన్ బ్లూ మూన్ ఒక సినిమా సూపర్ హిట్ అవుతాయా, దాన్ని బేస్ చేసుకుని మిగతా అన్ని సినిమాలని క్యాలిక్యులేట్ చేయకూడదు. అది చాలా మూర్ఖత్వం, ఫూలిష్ అవుద్ది. ఎవరికైనా సరే ఒక సినిమా పెద్ద హిట్ అవుతుంది, అది ఒక వన్స్ ఇన్ బ్లూ మూన్ అవుతా ఉంటాయి. అదే పారామీటర్ గా పెట్టుకుని ఆ పారామీటర్ ప్రకారం మిగతా అన్ని చెయ్యాలంటే నాశనం అయిపోతుంది ఇండస్ట్రీని ఎప్పుడో చెప్పేవాడు. అదే వాళ్ళంతా బాధ్యత మీద, ఇండస్ట్రీని బాధ్యత మీద నడిపిన మహానాయకులు, నటులు వాళ్ళు. ఇండస్ట్రీని బాధ్యతగా ఇది సక్సెస్, మన సక్సెస్, నా సక్సెస్ అనో నా ఇదనో కాకుండా మన ఇండస్ట్రీ ఇండస్ట్రీ బాగుంటే అందరూ బాగుంటాం, ఇండస్ట్రీ సంకరాకపోతే అందరూ పోతాం అనే ఒక పద్ధతిలో ఆలోచించిన పెద్ద మహానుభావులు. అందుకని అది గోల్డెన్ ఎరా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మార్పు వస్తుంది, సంతోషం, వెల్కమ్. ఇప్పుడున్న దీన్ని వెల్కమ్ చేద్దాం. వీళ్ళందరూ ఒప్పుకుంటారా? నిర్మాతలు ఒప్పుకుంటారు అట్లాగ? మరి ఒప్పుకోక తప్పదు సార్. చిన్న సినిమాలు ఒప్పుకుంటారు సార్, ఎవరు ఒప్పుకోరు సార్? చిన్న సినిమాల వాళ్ళకి హ్యాపీ షేరింగ్ అంటే, ఎందుకంటే వాళ్ళు అద్దె కట్టుకోవడానికి తట్టుకోలేక నష్టపోతారు వాళ్ళకే ఇది బెటర్. అదే నా సినిమా బాగుంది అనుకోండి సార్, నాకు బాగుంటే కోట్లు వస్తాయి, బాగలేదు అనుకోండి నేను పెట్టింది పోద్ది. అంతేకాని అసలు బాగున్నా కూడా డబ్బు రాని పరిస్థితి లేదు కదా నాకు. ఇప్పుడు బాగున్నా కూడా నేను 2 కట్టుకుని నా సినిమా 2వ వారం కంటిన్యూ చేయలేకపోతున్నానే. వాళ్ళ వరకు బెనిఫిట్, మంచి బెనిఫిట్. అయితే మిగతా నిర్మాతలు అంటే నేను అనేది ఇప్పుడు అందరు నిర్మాతలు ఒప్పుకోవాలి కదా దీనికి. అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు రిలీజ్ అవబోయే పెద్ద సినిమా నిర్మాతలు, ఇప్పుడు రిలీజ్ అవబోయే పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళు మాత్రం వాళ్ళ హైయెస్ట్ రేట్లు పెట్టుకుని బెనిఫిట్స్ అని రేట్లు పెంచుకొని, ఇప్పుడు అది కూడా పోయింది కదా. గతంలో 100 కోట్లు సినిమాకి ఖర్చు పెడితే అనేది కూడా అయితే లేదు, అది కూడా ఫాలో చేయట్లేదు కదా. సో ఎవరైనా సరే మొన్న హిట్ సినిమాకు కూడా వచ్చేసింది ఫ్రీగా పెంచుకోవడానికి. సో 100 కోట్లు సినిమాకి ఖర్చు పెడితేనే ఒక మంచి సహేతుకమైన నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టేశారు రాజకీయాల కారణంగా ఈ ప్రభుత్వం. కనుక ఈ విసలవిడైపోతాడు. ఇలాంటి హిట్ సినిమాకి ఎవరికి రాజకీయ పలుకుబడి ఉంటే, అధికారంలో ఉన్న వాళ్ళతో పరిచయం ఉంటే చాలు, ఓ మొక్క చెప్తే సీట్లు ఎంత రేట్ అయినా పెట్టేసుకోవాలి. ఒక సిస్టము ఒక విధానం లేకుండా చేశారు. ఇప్పుడు రాబోయే సినిమాల్లో మైత్రి మూవీస్, హరిహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ సినిమా ఉన్నాయి. ఈ సినిమాలో అడ్డుపడతారు. ఈ సినిమా నిర్మాతలు లేదు మాకు కావాలంటారు. మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తా, ఈ ఎగ్జిబిటర్స్ పట్టుదల పనిచేస్తా చూడాలి. గతంలో ఎప్పుడు కూడా
ఇలా రావటం, ఒక పట్టుదలలో నిలబడటం, తర్వాత ప్రభుత్వం పై పొజిషన్లో ఉన్న వాళ్ళు వెళ్ళి మీటింగ్లు పెట్టి కలవగానే ఆ, కథ మారిపోవటం. ఇప్పుడు కూడా అదే జరుగుద్దా, లేకపోతే గట్టిగా నిలబడతారా, వేచి చూడాలి. రైట్. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే మీరు అన్నట్టు ఇదివరకటి రోజుల్లో ఓ సినిమాకి మా చిన్నప్పుడు కూడా చూసింది, రిక్షా వాళ్ళైనా లేకపోతే ఎవరైనా సరే రోజుకు ఓ సినిమాకి పోవడానికి ఇష్టపడేవాళ్ళు. వారంలో 3 రోజులు 4 రోజులు సినిమాకి పోయేవాళ్ళు, నెలకో బెంచికో ఏదో ఒక దానికి. అలాంటి స్టేజీ నుంచి ఇవాళ సినిమా అంటే ఒక లగ్జరీ. ఓన్లీ డబ్బు మినిమం ఒక 500 1000 రూపాయలు ఉంటే ఒకళ్ళమో ఇద్దరమో వెళ్ళగలం. పైగా అక్కడ తినటానికి అయ్యేటటువంటిది ఈ టికెట్ రేట్లకు 3 అవుతాయి. అవి అసలు ఎవరు సంపాదిస్తారు ఆ డబ్బులు? ఎగ్జిబిటరేనా ఆ డబ్బులు, లేకపోతే అది మళ్ళీ వీళ్ళదా? ఎగ్జిబిటర్ కాదండి, మళ్ళీ క్యాంటీన్ కాంట్రాక్ట్ వేరే. అది థియేటర్ వాళ్ళు ఇచ్చుకుంటారా? క్యాంటీన్ కాంట్రాక్టర్ వాడు వేరే ఇచ్చుకుంటారు. వాడు ఏంటంటే క్యాంటీన్ కాంట్రాక్టర్ కూడా ఆల్సో హ్యావ్ ఎ సే. ఒక ఏ సినిమా కొనాలి, ఏ సినిమా కొనకూడదు అనే దాంట్లో క్యాంటీన్ కాంట్రాక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తున్నాడు అడ్వాన్స్, వాడు డబ్బులు ఇస్తున్నాడు పెద్ద పెద్ద క్యాంటీన్స్. సో వాడి మాట కూడా, ఈ సినిమా అయితే నేను ఇస్తాను, ఈ సినిమా తీసుకోండి అదే అన్నాడు. సో ఆ సినిమా అయితే తీసుకోండి అని వీడు ఎప్పుడు అంటున్నాడు, ఎగ్జిబిటర్ ఎప్పుడు వస్తున్నాడు ఇస్తున్నాడు. వాళ్ళు ప్రొడ్యూసర్ రూపాయలు 3 రూపాయలు ఇస్తే ఇస్తాను, అది లేదంటారు ఆ డిమాండ్ని బట్టి. ఇట్లా ఒక అస్తవ్యస్తంగా తయారైపోయింది. క్యాంటీన్స్ అనేవాళ్ళు కూడా వాళ్ళు ఒకటి ఇండైరెక్ట్ ఫైనాన్షియల్స్ అయ్యారు. రైట్. అండ్ ఇప్పటికే పబ్లిక్ ఓటీటీ ప్లాట్ఫారాలకు అలవాటు పడిపోయారు. సెల్ ఫోన్లోనే ఓటీటీ ఉంది, ఇంట్లోనూ ఓటీటీ వస్తున్నది, దానికి కట్టేస్తున్నారు. ఏడాది సబ్స్క్రిప్షన్లు విపరీతంగా కడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1.5 కోటికి పైగా ఓటీటీ ప్లాట్ఫారాలకి సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. ఇంకోటి ఇళ్లల్లో టీవీల్లో ఉన్నది. ఓన్లీ అగ్రనటులకి సంబంధించి అభిమానులు వెళ్ళి పరిగెత్తుకెళ్ళి చూడటం తప్పించి మిగతా వాళ్ళు థియేటర్లకు వెళ్ళే ఉద్దేశం లేదు. ఈవెన్ ఈ చిన్న సినిమాలైనా సరే అద్భుతము, మనం థియేటర్లో చూస్తే బాగుంటుంది అనిపించి ఆ టాక్ వచ్చినప్పుడు వెళ్దామంటే అప్పటికి థియేటర్లో ఉండదు కూడా ఆ సినిమా. ఇక ఎప్పటికి సెట్ రైట్ అవుతుంది ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా? అసలు అట్లాంటి సమగ్రమైన ఆలోచనకి ఇది బీజం అనుకోవాలా, ఎవడదోన అడేదో కాసేపు కాలక్షేపం అనుకోవాలా? ఖచ్చితంగా సరైన మాట వాడారు. సమగ్రమైన దానికి ఇది బీజం. నా ఉద్దేశంలో అదే చెప్పదు. సమగ్రమైన ఒక ప్రక్షాళనకి ఇది బీజం. ఈ బీజం పడిన బీజం స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ దీంట్లో వచ్చి అలా డీవియేట్ అయ్యి మళ్ళీ గతానికి వచ్చి ఈసారి రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ బాగా అనుభవించారు, కష్టాలు మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మాల్స్ ఇచ్చేసుకుంటాం, ఆ కళ్యాణ మండపం చాలా ఇప్పటికే మారిపోయింది. హైయెస్ట్ థియేటర్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చాలా నీట్గా వెళ్ళిపోయింది. సో ఇది ఆ పరిస్థితి నుంచి నేను సినిమా థియేటర్ ఓనర్ని ఒకప్పుడు గర్వంగానూ గౌరవంగా ఉండేది సార్. ఇప్పుడు థియేటర్ ఓనర్ అనేదానికి ఆ గౌరవం కోల్పోయారు. మాల్ ఓనర్ని అంటే గౌరవం వస్తుంది. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలని, ఒక ట్రెడిషనల్గా మనం థియేటర్ మన చేతిలో ఉంది కనుక నడపాలని కోరుకుంటున్న వాళ్ళు తప్పితే ఇన్ జనరల్ ఇది ఒక విలువలు పడిపోయిన ఎగ్జిబిషన్ అనేది విలువలు పడిపోయింది. దాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ నిలబడాలంటే ఇది ఆ ప్రక్షాళనకి తొలి అడుగు. ఇది శుభారంభం అనుకుంటున్నాను. ఇది గట్టిగా నిలబడి సాధించుకుంటే ఇండస్ట్రీకి మంచిది. ఒక ఎగ్జిబిటర్స్ కోసమో మాట్లాడలేదు నేను, ఒక డిస్ట్రిబ్యూటర్ కోసం మాట్లాడలేదు. ఇండస్ట్రీకి అన్నం పెట్టేది చిన్న సినిమాలు సార్. 250 సినిమాల్లో 200 సినిమాలు చిన్న సినిమాలు సార్. ఈ చిన్న సినిమాలే అందరికీ ఫుడ్ పెడుతుంది. ఇండస్ట్రీలో 2 లక్షల మందికి ఫుడ్ పెడుతుంది. అదే ఈ పెద్ద సినిమాలు సంవత్సరం మొత్తం మీద 20-25 వస్తాయి సార్. వీళ్ళు ఇండస్ట్రీకి అన్నం పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళ యూనిట్లు వాళ్ళకి తప్పిస్తారు. ఇండస్ట్రీ మొత్తానికి వచ్చేవాడు మీరు కొత్తగా వచ్చేవాడు ఔత్సాహికులు వాళ్ళు అందరికీ ఫుడ్ పెడుతున్నది ఈ సినిమాలు బతకాలి, ఈ చిన్న సినిమాలు బతకాలి. కూడా బాగుండి కూడా సినిమా 3వ వారం 4వ వారం ఆడలేని పరిస్థితి, 3వ వారానికి వెళ్ళలేని పరిస్థితి, హిట్ బ్రహ్మాండమైన టాక్ వచ్చి కూడా ఒక్కటిసారి సినిమా ప్రేక్షకుడు సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. సినిమా ప్రేమికుడు ఎవరు కూడా ఇంట్లో కూర్చొని చూడాలని, ఓటీటీలో కూర్చొని చూడాలని ఎవరు కోరుకోరు. తప్పక పరిస్థితిలో చూస్తున్నాడు. వాడిని అలా తప్పక ఓటీటీలో చూడాలని మనమే తరుగుతుంది. థియేటర్కి రమ్మని
వాడిని ఆహ్వానించడానికి మనం తరిమేస్తున్నాం రేట్లు పెంచి పెంచి. ఇప్పుడు 3 క్లాసులు ఉన్నామండి, ఎందుకు థియేటర్ కింద పైన ఫుల్ ఉన్నా పైన కింద మొత్తం అవుద్ది. గతంలో చూసాం మనం. అది ఆ ఇది ఆ విజ్ఞానం మొత్తం మిస్ అయింది. అది మళ్ళీ తిరిగి వస్తుంది, రావాలి. కాకపోతే ఇలా 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 అయిపోద్ది. సినిమా థియేటర్లో సినిమా అనేది ఒక ఏదో చాలా టూర్కి వెళ్ళినట్టు పెద్ద స్పెషల్ అకేషన్ అయిపోతుంది. సినిమా చూడటం అనేది ఒక స్పెషల్ అకేషన్ అయిపోతుంది ప్రేక్షకులకి. ఆ పరిస్థితి రాకూడదు. ఈ సినిమా అనేది ఒక వాళ్ళ రొటీన్ లైఫ్ లో ఒక ఎంటర్టైన్మెంట్. ఆ అంటే నాకు రొటీన్ అర్థం లైఫ్ కాదు భాగం. ఏంటంటే ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఇప్పుడు వీళ్ళేమో థియేటర్ నుంచి షేరింగ్ అడుగుతున్నారు, బాగానే ఉంది, థియేటర్లకి షేరింగ్ అడుగుతున్నటువంటిది. బట్ అసలు సినిమా రెమ్యునరేషనే ఒక షేరింగ్ కాన్సెప్టు. ఏది 70% ఇస్తావా, 80% ఇస్తావా, అలాగే ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్ వేస్తే, ఎక్స్ట్రా షోస్ వేస్తే అందులో వచ్చే డబ్బుల్లో నుంచి మాకిస్తావా అనేటటువంటి అగ్రనటులు కనబడుతున్నటువంటి రోజులు. ఆ, ఈ పెద్ద నిర్మాతలే చివరికి రెమ్యునరేషన్ తీసుకుంటున్న రోజులు, నిర్మాత రెమ్యునరేషన్ తీసుకోవాల్సిన రోజులు. మరి అలాంటి అగ్రనటులు అందరూ కూర్చుని లేదు ఇదంతా మంచి పద్ధతే, మొత్తం అసలు చిన్న థియేటర్లు కూడా బతకాలి, అన్ని థియేటర్లు బతకాలి అని అందరూ ఒక సమగ్రమైన ఆలోచనలోకి రాగలిగేటంతటి సిచ్యుయేషన్ ఉందా? దిల్ రాజు లాంటోడికి ఇప్పుడు అదేదో తెలంగాణ పదవి కూడా ఇచ్చారు కదా ఫిల్మ్ ఫెడరేషన్కి, అది కూడా ఇది ఒక బలంగా చేయగలిగినటువంటి శక్తి ఉందా? ఎందుకంటే ఇక్కడ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలకి సన్నిహితులైనటువంటి వాళ్ళే, ప్రభుత్వాల అధినేతలు. వాళ్ళందరూ పెద్ద పెద్ద రెమ్యునరేషన్ కాన్సెప్ట్లో ఉండేటటువంటి వాళ్ళే. మరి ఎలా సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అంటే ఇప్పుడు అందుకనే సరే ఈ ఎగ్జిబిటర్స్ చాలా గట్టిగా ఉన్నారు. ఆ స్ట్రాంగ్ గా పట్టు వదలకుండా, పైనుంచి వచ్చే ఒత్తిడికి లొంగకుండా అంటే, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు సపోర్టు ఎవరైనా ఈ సురేష్ బాబు, ఈ దిల్ రాజు, ఈ ఈయన కూడా అరవింద్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ లో ఉన్నారు కనుక ఇది ఇప్పుడే అందరూ ఒకే మాట మీదకి వస్తున్నారు కనుక ఇది సాధ్యం. ఇది ఈ టైంలో కూడా దీన్ని మిస్ఫైర్ అయితే లాభం లేదు. ఇప్పుడు ఏదో రిలీజ్ అవుతున్న 1-2 సినిమాల కోసమని డివియేట్ అయ్యి ఇండస్ట్రీ అనేది 1-2 సినిమాల కోసం కాదు కదా, అలా ఆలోచించాలి. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు, రాబోయే సినిమాలు, ఆ 2 సినిమాలు నష్టపోతాయేమో, వాళ్ళు అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు కనుక వాళ్ళకి వెసులుబాటు కలిసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే జరగదు. గతంలో అట్లాగే జరిగేది. ఆ పర్టికులర్ సినిమాలు అయిపోయినాక చూద్దాం ఇప్పుడు ఈ టైంలో అనేది ఉంటుంది. అది కాకుండా అలాంటివి మళ్ళీ డీవియేషన్ లేకుండా రాబోయే సినిమాలు చిన్న పెద్ద అనవసరం. ఒక సిస్టమ్ ఇండస్ట్రీ కావాలంటే అలా వ్యక్తిగతంగా ఒకళ్ళిద్దరి గురించి ఆలోచించకూడదు, 1-2 సినిమాల గురించి ఆలోచించకూడదు. అది ఇప్పుడు ప్రస్తుతం అలాగే గట్టిగా ఉంది. చూద్దాం, జరగాలని అంటే కోరుకుంటున్నాను. ఇక్కడ అట్లా ఉండదు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రచారాలు తొందరగా లెగుస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టి కుట్ర పన్నుతున్నారు అనే మొక్క ఒకటి బిగినైంది అనుకోండి, మొత్తం ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళు తప్పుకుంటారు కదా పక్కకి రేపు పొద్దున. ఇప్పుడు అదే తీసుకొస్తారు. నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నాను, మీరు డైరెక్ట్ గా అడిగేసి ఇండైరెక్ట్ గా 2 సినిమాలు వేయగానే ఇప్పుడు దాన్ని లాక్కొస్తారు. ఈ డిసిషన్ చెడగొట్టడానికి, ఈ ఇండస్ట్రీకి అవసరమైన మంచి నిర్ణయం చెడగొట్టడానికి అది తీసుకొస్తారు. కష్టపట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు అని మన మన ఆవేశం రెచ్చగొట్టేస్తే మనడు మాట్లాడేస్తారు కదా, జుట్టు ఎగరేసుకుంటూ. దాన్ని ఊపిపోతే ఈ తలకాయ పెందుకులే సరి, ఉండేవాడు ఉంటాడు, ఊడేవాడు ఓడుతాడు అన్నట్టు. అది రాకూడదు. వాళ్ళు కూడా ఆ మైత్రి మూవీస్ అయినా ఇంకోలైనా ఇప్పుడు ప్రస్తుతం కాదు సమస్య, ఇది మొత్తం లాంగ్విటీ సమస్య. సో మనం నష్టపోతామో లాభపడతామో అనవసరం. ఇప్పుడు ఇండస్ట్రీ బాగుపడుతుందనే దానికి మనం అందరూ సహకరించాలనే దృష్టి వాళ్ళకు కూడా రావాలి, ఉండాలి అని కోరుకుంటున్నారు. అది ఇవాళ గొడవ పడవచ్చు, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తుంది కదా. రేపు నీ సినిమాలు లేదు, ఇప్పుడు నీ సినిమా ఉంది కనుక నువ్వు ఎట్లా రేపు నీ పరిస్థితి ఏముంది కదా చూసాం. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడింది, తర్వాత పొజిషన్ వాళ్ళ సినిమా ఎవడో శాశ్వతం కాదండి, ఎవడో శాశ్వతం కాదు. ఆ సినిమా వాళ్ళు సక్సెస్ అయినప్పుడు గాడ్స్ గిఫ్ట్ యువర్ రాజు. అందరూ రామానాయుడు లాగా 100 సినిమాలు
లాంగ్ స్టార్ట్ టు ఫినిష్ విన్నింగ్ హార్స్ గా అందరూ మెగా ప్రొడ్యూసర్ అవ్వలేరు కదా. ఒక రామానాయుడు గారు అందరూ కింద మీద పడక తప్పదు. ఎవరికైనా ఇదేమి మహామహులు ఎత్తు చూశారు, కింద పడ్డారు కనుక ఈ ఇండస్ట్రీ అలా ఉంటుంది. మనమే శాశ్వతం, మన పర్మనెంట్ సక్సెస్ ఇక మన చేతిలోనే ఉంటుంది. మన ఇంటికి ఒక్క సక్సెస్ అనుకునే అపోహపడితే అలా కర్మ. అంటే లేకపోతే ఒక పని చేయొచ్చు కదా. ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందు ఒక డెసిషన్ తీసేసుకుని ఈ సినిమాలు అయ్యాక ఒక 2 నెలల తర్వాతనో ఓ నెల తర్వాతనో ఈ సినిమాలు అయ్యాక అమలు చేద్దాం అనేటటువంటిది ఏదైనా చేసుకోవచ్చు అంటారా? అది ఎట్లా సార్? అని రేపు ఇంకోడు ఈ సినిమాలో రేపు ఇంకోడు వస్తాడు. నా సినిమా వరకు అంటుంటారు ఎవరికాళ్ళు. ఆ సినిమాల కోసం తప్పించారు కదా, నా సినిమా కోసం తప్పిస్తున్నా అంటారు. ఇది కంటిన్యూ అవుతుంది సార్. అలా అనుకుంటే ఈ ఇష్యూ ఇలాగే ఎప్పటికప్పుడు 2-3 సినిమాల వాళ్ళు వస్తూ ఉంటారు. మా సినిమాలు అయినా చేయండి, మా సినిమాలు అయినా చేయండి అని ఎప్పటికప్పుడు ఈ రొటీన్ ప్రాసెస్ అవుతుంది. అది కాదు చేస్తే నువ్వు నష్టపోయావు, నేను ఎవరు నష్టపోతున్నారు, ఎవరు అవుతారు అనవసరం. ఇండస్ట్రీ బాగుపడుతుందా, ఇండస్ట్రీ ముందుకెళ్తుందా, ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందా, ఈ చేస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, ఈ ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ సంతోషంగా. ఇండస్ట్రీ బాగుంటే సాయి గారు అయినా బాగుంటాడు, చిట్టుబాబు అయినా బాగుంటాడు. ఇండస్ట్రీ బాగాలేకపోతే వడుకి చెప్పుకుంటా తప్పి ఏమి ఉండదు సార్. ఇండస్ట్రీ బాగుపడాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ పచ్చగా ఉండాలి. నేను పచ్చగా ఉంటే చాలు అనుకునే ధోరణి నుంచి అందరూ పచ్చగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటాం అనే ధోరణి గతంలో ఉండేది. గతంలో ఉన్న రోజుల్లో అదే ధోరణి. మేము అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఆ రోజుల్లో చూసాం. బాగారు గోల్డెన్ ఎరా చూసాం. ప్రతి హీరో వచ్చు, ప్రతి డైరెక్టర్ వచ్చు, ప్రతి ప్రొడ్యూసర్ వచ్చు. మన ఇండస్ట్రీకి అవసరమైంది ఏంటి, అవసరమైతే నా పర్సనల్ ఈ త్యాగం చేసుకుంటాను, ఇండస్ట్రీకి మంచిదంటే లెటర్స్ ప్రొసీడ్ అనే యాటిట్యూడ్ అది పొరబడింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. ఇప్పుడు ఈ నెసెసిటీ కాపాడుకోకపోతే ఈ సినిమాలు అనేవి ఒక మ్యూజియం లాగా, ఒక స్పెషల్ సినిమా అనేది ఒక అపూర్వమైన విషయంగా మారిపోద్ది. 500 టికెట్లు కూడా వెళ్ళిపోద్ది. ఎవరో నలుగురు హీరోలు, ఈ హీరోలు కూడా అనుకుంటున్నారు సార్. ఏ హీరో కూడా ఇంత రెమ్యునరేషన్. అందుకనే మన బ్రహ్మాండంగా షారూఖ్ ఖాన్ చాలా బాగా చెప్పాడు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి షారూఖ్ ఖాన్ అలా చెప్తాడు. షారూఖ్ ఖాన్ దీపిక పడుకొని అందరూ మీటింగ్ బ్రహ్మాండంగా చెప్పారు. ఈ పర్సంటేజ్ సిస్టమ్ రావాలి, ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్. కేవలం డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు, ఎగ్జిబ్యూటర్ కాకుండా ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ పర్సంటేజ్. అప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటాడు, సక్సెస్ అయిందా అందరూ పంచుకుంటాం. అందరూ అంటే టాప్ హీరోస్, టాప్ కోట్ల మీద 100 కోట్లు, 25 కోట్లు, 50 కోట్లు తీసుకునే వాళ్ళు, 50 కోట్లు తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ ఆ రేంజ్ లో డైరెక్టర్లు, ఆర్టిస్టులు, హీరోయిన్లు. మనం కూడా పర్సంటేజ్కి వెళ్తే బెస్ట్. హాలీవుడ్ లో ఉంది. మనం పర్సంటేజ్కి వెళ్తే ప్రొడ్యూసర్ కూడా వెసులుబాటు కదా, ప్రొడ్యూసర్ కూడా మేకింగ్ ఆఫ్ ది మూవీకి బాగుంటుంది కదా. సో బిజినెస్ సక్సెస్ అయితే మనం కష్టపడుతున్నాం కదా, కష్టపడి సక్సెస్ చేయడానికి సక్సెస్ అయితే అందరూ 4 మందికి పెడతాం. సక్సెస్ అవ్వలేదా మిగిలిన బూడిని పంచుకుంటాం. అందరికి ఆ కష్ట సుఖాలు ఇద్దరు పంచుకుంటాం కదా. ఒకడు బాగుపడటము, అందరూ కష్టపడి ఒక సినిమా చేసి ఒకళ్ళిద్దరు బాగుపడటం, మిగతా వాళ్ళందరూ నష్టపోతాం ధర్మం కాదు కదా. రైట్. అది ఫైనల్గా ఒకటి చెప్పండి, మన తెలుగు రాష్ట్రాల్లో గత 10-15 ఏళ్లలో సుమారు ఎన్ని థియేటర్లు మూతబడి ఉంటాయి? ఈ 10-15 ఏళ్ళలో దాదాపు ఒక 400 నుంచి 500 దాకా మూతబడి ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా థియేటర్లు అంటే ఒకప్పుడు ఒక గొప్ప విశేషమైనటువంటి ప్రాచుర్యం పొంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల నుండి, రెవెన్యూ అధికారుల నుండి, ప్రజాప్రతినిధుల దాకా వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసేవాళ్ళు టిక్కెట్ల కోసం. అంతటి చరిత్ర కలిగినటువంటి యాజమాన్యాలుగా ఉండేవాళ్ళు ఆ రోజున. ఇవాళ ఆ థియేటర్లు కాస్త షాపింగ్ మాల్స్ కిందన, లేదంటే కనుక అపార్ట్మెంట్ల కిందన మారిపోయినటువంటి పరిస్థితికి కారణం సినీ రంగం దేని మీద అయితే బతుకుతోందో ఆ బ్రతుకుతున్నటువంటి ఆ థియేటర్ల వాళ్ళ కష్టాలను పట్టించుకోకుండా సంపాదన తమది, కష్టం థియేటర్ల వాళ్ళది అన్నటువంటి తీసుకొచ్చింది. ఈ థియేటర్లకి వస్తున్నటువంటి నష్టాన్ని భర్తీ చేయాలంటే
టిక్కెట్లలో వాటా కావాలి అన్నటువంటి వాదనను తెర మీదకి తీసుకొచ్చారు. ఇదే థియేటర్లని ఆ థియేటర్ల యజమానుల నుండి లీజులకు తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఇద్దరైనటువంటి దిల్ రాజు, డి సురేష్ బాబునే. వీళ్ళు ఇప్పుడు ఎగ్జిబిటర్లుగా, అంటే థియేటర్లనే ఎగ్జిబిటర్లని యజమానులుగా ఎవరైతే చేస్తున్నారో వీళ్ళే రెండు వైపులా కూడా ఇప్పుడు పాత్ర పోషిస్తున్నారు. బట్ ఇక్కడ 1వ తారీఖు నుంచి సమ్మె చేసే ధైర్యం చేస్తారా చూడాల్సి ఉంది.